మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మేంటి ప్రొఫెసర్ గెటప్లో ఉంది? ఇక నుంచి మహేంద్ర విశాలాక్షులు నీ కళ్ల మీదే కళ్లన్నీ పెట్టుకుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నువ్వేం మాత్రం అజాగ్రత్తగా ఉన్నా దొరికిపోయే అవకాశం ఉంది. లేదక్కా, ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరికి దొరికేలా పనులు చేయను. నేను అవంతి కేసు విషయంలో చాలా టెన్షన్ గా ఉన్నాను. ఎప్పుడు రావడం కుదిరింది, కానీ ఇంకోసారి రావడం కుదరకపోతే ఇబ్బంది అవుతుంది. అవునక్కా, నేనెలాగైనా అవంతిని కాపాడాలి జానకి. కొన్ని రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే అక్కా. గోదావరి, నువ్వేం జరిగినా జానకిని వదిలేసి ఎక్కడికి వెళ్ళకు. అలాగే అమ్మగారు. నిన్న కూడా అప్పటి వరకు అమ్మగారితోనే ఉన్నాను. అప్పుడే పెద్దయ్య గారు పిలిచారని పక్కకి వెళ్ళాను. ఈలోపే ఇదంతా జరిగిపోయింది. సరే, నువ్వు జానకిని తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను అవంతి విషయంలో ఒక సాక్ష్యం కోసం ఒకరిని కలవాలి. ముందు డ్రెస్ చేంజ్ చేసుకుందాం పద. ద్వారకా, ఓ ఏంటక్కా, ద్వారక గురించి టెన్షన్ పడుతున్నావా? నువ్వేం టెన్షన్ పడకు. అవంతి తప్పకుండా బయటకొచ్చేస్తుంది. ద్వారక మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. అది కాదమ్మగారు, మీరిద్దరున్నారని ద్వారకా బాబు. మనిద్దరి గురించి ద్వారకకి తెలిసిపోతుందని టెన్షన్ పడుతున్నావా? నువ్వేం టెన్షన్ పడకు. నేను మీ ఇంట్లో నీలాగా యాక్ట్ చేస్తున్నప్పుడే ద్వారక గుర్తుపట్టలేకపోయాడు. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను. అవంతి కేసు తేలే వరకు నువ్వు మా ఇంటికి, నేను మీ ఇంటికి మారేదే లేదు. అప్పటి వరకు ఏ టెన్షను లేదు. కాకపోతే ఇప్పుడు మా ఇంట్లోనే నాకు ఎక్కువ కష్టంగా ఉంది. నువ్వు నా కోసం చూపులేని మనిషిగా మా ఇంటికొచ్చి మా ఇంటి మొత్తాన్ని కాపాడి చివరికి తప్పక నాకు చూపు వచ్చేసిందని చెప్పి నువ్వే నాలో నటించావు. మీ ఇంట్లో చాలా జాగ్రత్తగా అవంతి సాయంతో కళ్ళున్న దానిలా కనిపెట్టలేని విధంగా నటించాను. కానీ అదే కళ్ళున్న మనిషిలా మా ఇంట్లో నటించలేకపోతున్నానక్కా. చాలా కష్టమైపోయింది. అందుకే త్వరగా నాకు చూపొచ్చేలా చెయ్యక్క. నా భర్తని వీల్చైర్ మీద నుంచి లేచి నడిచేలా చెయ్యి. ముందైతే అవంతిని నిర్దోషం నిరూపించు. వీలైనంత త్వరగా మా ఇంట్లోకి నాలాగా అడుగుపెట్టు. అప్పుడు నేను నీలా మీ ఇంట్లోకి వెళ్ళి అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఏంటమ్మా ఇదంతా? అక్కా, అది ద్వారక గొంతులో ఉంది. ద్వారక వచ్చాడు జానకి. అయ్యో షిషో. ద్వారక, అంటే ఇన్ని రోజులు మన ఇంట్లో మీరు ఒకరి తర్వాత ఒకరు ఉంటున్నారా? అసలు ఈవిడెవరు? నువ్వు వీళ్ళింట్లో ఈవిడలాగా నటించడం ఏంటి? ఈవిడ నీ ప్లేస్లో మాకమ్మగా ఉండడం ఏంటి? అసలు ఏంటిదంతా? ద్వారక, నన్ను క్షమించరా.
నీ దగ్గర ఈ విషయం దాచుంచినందుకు నన్ను క్షమించు. కానీ తప్పలేదురా, నీకు చెప్పకుండా దాచుంచాల్సొచ్చింది. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మురారికి హార్ట్ ఆపరేషన్ చేయించిన హరిశ్చంద్ర ప్రసాద్ గారు గుర్తున్నారా? తెలుసు. ఆయన ఇంటి నుంచే మొదలైందిరా ఇదంతా. నేనేమైనా తప్పు చేశానా? తప్పే చేశావమ్మా. ఖచ్చితంగా నువ్వు తప్పే చేశావు. ద్వారకా, ఏమ్మా, నీ కన్న కొడుక్కి చెప్పకుండా దాచి నీ కోడలికి మాత్రమే చెప్పావు. తన హెల్ప్ తీసుకున్నావు. ఇది తప్పు కాదమ్మా? అది కాదు ద్వారకా. ఏమ్మా, నీలాగే ఉన్న ఈ అమ్మకి ఇంత కష్టం వస్తే, ఆ దుర్మార్గులు వీళ్ళని ఇంత టార్చర్ పెడితే నాకు చెప్పకుండా నీ కోడలికి ఎందుకు చెప్పావు? నాకు చెప్పుంటే నేను వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేసి మా వాళ్ళతో లాఠీలు విరిగేలా కొట్టించేవాణ్ణి. ఎందుకేరా నీకు చెప్పలేదు? ఈ విషయం తెలిస్తే ఇంతలా ఆవేశపడిపోతావని నీకు చెప్పలేదు. ఇంత దుర్మార్గం విన్నాక ఆవేశం నాకింకే వస్తుందమ్మా. ఆవేశం వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయం అనర్థాల్ని తెచ్చిపెడుతుందిరా. అమ్మా, అవునరా, వీళ్ళ ఫ్యామిలీ పెద్ద బిజినెస్ ఫ్యామిలీరా. సొసైటీలో చాలా గౌరవ మర్యాదలున్న ఫ్యామిలీ. ఇలాంటి కుటుంబాల్లోని విషయాలు పబ్లిక్ లోకి వస్తే దాని పర్యవసానం చాలా ఎక్కువగానే ఉంటుంది. వాటి వల్ల వీళ్ళ బిజినెస్లు దెబ్బతింటాయి. వీళ్ళ దగ్గర పనిచేసే ఎన్నో కుటుంబాలు దెబ్బతింటాయి. అంతేకాదు ద్వారకా, ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటే మహేంద్ర వాళ్ళు రౌడీల సాయం తీసుకుంటారు. వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం తలపెడతారు. ఇప్పుడు కూడా జానకి భర్త కళ్యాణ్ రాముడికి యాక్సిడెంట్ అయ్యింది. అది కూడా వాళ్ల పనే అయ్యుండొచ్చేమో, తెలీదు. ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు. అందుకేరా నీకు ఒక్క విషయం దాచాల్సొచ్చింది. మేమిద్దరం ఉన్నామని మహేంద్ర వాళ్ళకి ఏ మాత్రం తెలియకుండా చాలా సైలెంట్ గా మేమిద్దరం అటు ఇటు మారాం. నేను కళ్యాణ్ రాముడికి చదువు చెప్పించాను, వాళ్ళకి బుద్ధి చెప్పాను, ఈ ఇంటిని దారిలో పెట్టాను. అయినా వాళ్ళు ఊరుకోవడం లేదురా. ఇంకా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆఫీస్కి వెళ్లి మహేంద్ర వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చాను. ద్వారకా, మీ అమ్మ తప్పు చెయ్యలేదురా. ఇప్పుడే కాదు, దుర్గక్క ఎప్పుడు తప్పు చేయదు. ఎంతో స్వార్థం నిండిన మనుషులున్న ఈ లోకంలో మీ అమ్మలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. తన కష్టం చూసుకోకుండా ఎదుటి వాళ్ళ కష్టం తీర్చడానికి ముందుండే ఇలాంటి వాళ్ల వల్లే ఈ లోకం ఇంకా నిలబడుంది. ఎదుటి వాళ్ల కష్టాలు తీర్చడానికి ఎప్పుడూ ఆలోచించే నాకు జానకి కష్టం తీర్చాల్సిన అవసరం వచ్చిందిరా. తన కష్టం తీర్చకపోతే మా బంధానికే అర్థం ఉండదనిపించింది.